మీరు రోజు తినే అన్నం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు తెలుసా? అయితే మనం తినే అన్నం వల్ల మన బ్లడ్ లో ఒకేసారి గ్లూకోజ్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దానివల్ల మన రక్తం మందంగా అవుతుంది. దాంతో మనకు షుగరు, బీపీ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మనం రోజు తాగే పాల వల్ల ఎన్ని నష్టాలో తెలుసా? అమ్మాయిలు చిన్నప్పటి నుండి పాలు తాగడం వల్ల అమ్మాయిల బాడీలో హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ అవుతుంది. దానివల్ల ఏజ్ పెరగక ముందే వాళ్ళు మెచ్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల పీసీఓడి మరియు పీసీఓఎస్ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల అమ్మాయిలకి మగవారిలాగా ముఖంపై వెంట్రుకలు వస్తాయి మరియు పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు వస్తాయి. అలాగే త్వరగా లావ్ అవుతారు. ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ రావడానికి అన్నం మరియు మనం తినే ఆహారం కారణమవుతుంది. మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారంలో చాలా చేంజెస్ చేయాలి. అలాగే కనీసం వారానికి 4 రోజులైనా ఒక మంచి ఎక్సర్సైజ్ చేయాలి. దీనివల్ల మన బాడీకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అన్నంకి బదులు ఎన్నో రకాల మంచి ఆహారాలు చాలా ఉన్నాయి. వాటిని తినడం వల్ల మన బాడీలో చాలా మంచి జరుగుతుంది. పాల వల్ల మనకి ఎందుకు నష్టమో తెలుసుకోవాలంటే మరియు వాటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.